చిల్డ్రన్ ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడనా మనము కాన్వర్జేషన్ స్కిల్స్ వరకు చూసాం కదా. ఈరోజు రైటింగ్ స్కిల్స్ చూద్దాం రండి నాన్న. An epitaph is a short memory of dead person. Write an epitaph for the shrine of Puran Bhagat. The words and phrases in the box could be useful. సో అంటే ఏంటంటే నాన్న, చనిపోయిన వ్యక్తి గురించి ఒక 4-5 మాటల్లో రాయటాన్ని ఎపిటాఫ్ అంటాం నాన్న. అలాగే మన పురాణ్ భగత్ చనిపోయారు కదా, సో ఆయన గురించి మనకి చిన్న ఎపిటాఫ్ కింద రాయమని చెప్పడం జరిగింది. సో చూడండి, ఇక్కడ కొన్ని ఫ్రేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సారీ నాన్న, కొంచెం ఫస్ట్ ఫ్రేజ్ అనేది కట్ అయింది. సో brave and selfless service with no thought for his own safety, holy and kind man, great leader and reformer, always humble and kind to people and animals, saved hundred of lives, gave up his own life for others. చూడనా, ఇక్కడ కొన్ని ఫ్రేజెస్ అనేది ఇవ్వటం జరిగింది. అలాంటిది మీరు ఇంకా ఏమైనా ఉంటే లెసన్ చూసి ఇంకా ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేసి మీరు రాయండి నాన్న. ఏంటి అంటే పురాణ్ భగత్ గురించి ఇంకేమన్నా క్వాలిటీస్ మీకేమన్నా తెలుసుంటే వాటి గురించి రాయండి నాన్న. ఆయన ఏంటి అంటే మొత్తం రాష్ట్రం అంటే ఇంగ్లాండ్ వరకు వెళ్ళి ప్రజల కోసం దెబ్బలాడారు కదా నాన్న. అంటే మాకు పలానాది కావాలి అని చెప్పి. సో హిస్ బ్రేవ్‌నెస్ అంటే ఎలా ఉంటుందనా, తను చాలా ధైర్యంగా ఉండి ఎవరి కోసమైనా చేయగలిగే తత్వంతో ఉంటారు. సో ఇంకా నేనిచ్చే బెటర్ ఏంటి అంటే మీరింకా ఇక్కడ ఇచ్చిన పాయింట్స్‌ని చదువుకోండి నాన్న. మోస్ట్ ప్రాబబ్లీ ఆ పాయింట్స్‌లో అన్ని క్వాలిటీస్ కూడా కవర్ అయిపోయినాయి కాబట్టి. సో నెక్స్ట్ చూడండి నాన్న, కే రామన్ చూడండి. You might have visited many shrines in India in your summer vacations. Make a list of them. అంటే మీరు ఎప్పుడైనా తిరుపతి కానీ అలాంటి వాటికి అంటే పుణ్యక్షేత్రాలకి షిరిడి, తిరుపతి, శ్రీశైలం, అన్నవరం అలా ఎక్కడికైనా వెళ్ళి ఉంటే మీ పేరెంట్స్‌తో కలిసి మీ పేరెంట్స్‌ని అడిగి వాటి పేర్లను లిస్ట్ అవుట్ చేయండి నాన్న ఇక్కడ. నెక్స్ట్ యెల్లో చూడనా, డూ యూ లైఫ్ స్కిల్స్ చూడండి. డూ యూ థింక్ పురాణ్ భగత్ వాజ్ ఎ సెయింట్? వై వై నాట్? గివ్ యువర్ రీజన్ అండ్ సపోర్ట్ యువర్ ఆన్సర్. అంటే పురాణ్ భగత్ సెయింటా కాదా అనేది చెప్పి దాని రీజన్ ని ఆన్సర్ చేయమంటున్నాను. అవును, పురాణ్ భగత్ ఒక సెయింటే. ఎస్, పురాణ్ భగత్ వాజ్ ఎ సెయింట్ బికాస్ బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఏ పవర్ఫుల్ పర్సన్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ హీ వుడ్ ఎంజాయ్డ్ హిస్ లైఫ్. చూడనా, ఇక్కడ మనకి అతను ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యుండి తన లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా మొత్తం అంతా కూడా అందరికీ చెప్పేసి తను ఒక సాధువుగా మారిపోయాడు కదా. సో పురాణ్ భగత్ ఖచ్చితంగా సెయింటే. సో ఎస్, పురాణ్ భగత్ వాజ్ ఏ సెయింట్ బికాస్ ఎందుకంటే ఆల్దో ALTHOUGH ఆల్దో he was a prime minister, he dedicated his life for peace. చూడనా, ఈ ఆన్సర్ రాసుకోండి. ఎస్, అవును, పురాణ్ భగత్ వాజ్ ఏ సెయింట్. ఎస్, పురాణ్ భగత్ వాజ్ ఏ సెయింట్ బికాస్ ఎందుకంటే he was a prime minister although he dedicated his dedicated his life to peace. అది రాసుకున్నానా. నెక్స్ట్, what do you think the people today have less respect for the saints? Give reasons to support your answer. అసలు ఇప్పుడు సాధువులకి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఎవరైనా సాధువు వచ్చారు అంటే అందరూ కూడా పూజలు చేయటం అలా చేస్తున్నారు కదా. నో, పీపుల్ హ్యావ్ మచ్ రెస్పెక్ట్ ఫర్ ద సైన్స్ టుడే ఆల్సో. ఈ రోజుకి కూడా ఏంటి, ఈ రోజు కూడా సాధువులకి అందరూ కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో చూడనా, లిస్ట్ ఆఫ్ ష్రైన్స్ మీరు ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ పుణ్యక్షేత్రాలని మీరు రాసి నెక్స్ట్ ఈ పురాణ్ భగత్ సెయింటా కాదా, వాట్ డూ యూ థింక్ ద పీపుల్ టుడే ఈ రోజు కాలాల్లో పీపుల్ ఆ సాధువుల గురించి ఏమనుకుంటున్నారు అనేది నేను ఒక లైన్ లో చెప్పడం జరిగింది. సో మీరు కేర్ఫుల్ గా వీడియోని 1-2 సార్లు విని మీ మెటీరియల్లో ఫిల్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ.